హాయ్ గుడ్ మార్నింగ్. హలో బబ్లు, హాయ్. అస్సలు మిస్ అవ్వవా నువ్వు? ఫస్ట్ కాలర్ నువ్వే అవుతావా ప్రతిరోజు? ఒకసారి సెకండ్, ఒకసారి ఫస్ట్ అలా వస్తాను. ఇప్పుడు ఒకసారి ఫస్ట్, ఒకసారి సెకండ్ వస్తాను కదా. ఎప్పుడో, చాలా రేర్. మోస్ట్లీ నువ్వే. ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వవు. అట్లా అట్లా అనుకోకండి. అయ్యో మై గాడ్. అదే ప్రతి దగ్గరలోనే ఉంది ఇక పండుగ. మా క్రిస్మస్ పండుగ అయితే దగ్గరలో వచ్చేస్తుంది. కాదు, క్రిస్మస్ డే రోజే స్టార్ట్ అవుతుందా మీ సెలబ్రేషన్? ముందే స్టార్ట్ అవుతాయా? అంటే అంటే ఒక 10 days ముందుకే అంటే సింగింగ్ ఉంటుంది. మాకు క్రిస్మస్ సాంగ్స్ ఉంటాయి కదా, క్రిస్మస్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయడము. కాదు, క్రిస్మస్ ట్రీ ఎన్ని డేస్ ముందు పెడతారు? అంటే రేపు అంటే సపోజ్ 25th రోజు పండుగ అనుకోండి, 19th నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే హౌస్ డెకరేషన్ ఇలా ఇవన్నీ చేయడము, తర్వాత హౌస్ మొత్తం క్లీన్ చేసి మొత్తం పొడిన తర్వాత స్టార్ట్ అన్ని కట్ చేసుకొని అన్ని ఎట్లాంటి వేపించాలి అవన్నీ చేసుకున్నాక పెట్టేసుకుంటాం. పెట్టేశాక అప్పుడు మాకు క్యారల్ సింగింగ్ అని ఉంటుంది ఒకటి. అంటే 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 అందరికి అన్ని పర్టికులర్ చర్చ్ వాళ్ళందరు కలిసి యూత్ తో గ్యాదర్ అయ్యి ప్రతి హౌస్ విజిటింగ్ చేస్తారన్నమాట. అక్క విజిటింగ్ చేసి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని విష్ చేసి సాంగ్స్ పాడేసి గ్రీటింగ్స్ పాస్ చేయడము, అట్లా లేకపోతే శుభాలు తెలియజేయడము. ఇంటికి రక్షణ వచ్చింది అంటే అంటే ఈ గాడ్ సాల్వేషన్ అనమాట. అండ్ జీసస్ క్రైస్ట్ లైఫ్ కదా, అంటే లోకానికి వెలుగుగా వచ్చాడు కాబట్టి ఇంటికి వెలుగు వచ్చి ఉన్నది. అలా అలా చెప్తాను. ఓకే, బాగా చెప్పావు మొత్తం స్టోరీ అంతా. పాడుతున్నా. చెన్నై చంద్రమా మనసే నిజరి, చెన్నై చంద్రమా నీలోన తెగించి పెదవిపోతోంది హృదయం తోడై. చెన్నై చంద్రమా మనసే జారి, చెన్నై చంద్రమా మైనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన తెగించి పెదవిపోతోంది హృదయం తోడై. చెన్నై చంద్రమా అలా. అసలే అది మెలోడీ, నువ్వు ఇంకా దాన్ని మెలోడీ చేసేసావు. నైస్, చాలా బాగుంది బబ్లు. బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. హాయ్ గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క, బాగున్నారు అక్క? చాలా బాగున్నా. శృతియా? అవునక్క. శృతి, ఏంటి విశేషాలు? ఏం లేదక్క. అక్క మా అమ్మ టీవీ చూస్తుంది. హాయ్ చెప్పండి అక్క. లక్ష్మి. లక్ష్మి గారు హాయ్. చూస్తారా రోజు? హాయ్ చెప్పండి అక్క. ఎవరికి? అమ్ములు. అమ్ములుకి హాయ్ చెప్పండి అక్క. కాదు శృతి, చెప్పండి. హాయ్ నాతో చెప్పిద్దామనా, ఇది నీ హాయా? మీతో చెప్పిద్దామని. ఆహా, ఓకే సరే. నీకు ఎప్పుడైనా టూర్స్కి వెళ్తే బాగుంటుంది, వేరే ప్రదేశాలకు వెళ్తే బాగుండు అనే ఆలోచన వచ్చిందా? నాకు అట్లేం రాదు అక్క. నాకు అసలు అలాంటి థాట్స్ లేవు, ఇంట్లో ఉండడమే ఇష్టమా నీకు? అవునక్క, నాకు జర్నీ పడదక్క, వామిటింగ్స్ అవుతాయి. అవును, చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏం చేస్తావు మరి జర్నీలో అలా అలా ఒక సెన్సేషన్ వచ్చినప్పుడు? నిద్రపోతా ఉంటా ఎక్కువ. ట్రైన్ ఎక్కినప్పుడు నిద్రపోతా. ఏంటి ట్రైన్ లో కూడా అదే సెన్సేషనా? ఫస్ట్ టైం వింటున్నా. ఓకే, అస్సలు ఎక్కను. ఓకే. పాట కావాలా, పాట పాడతావా? పాట కావాలక్క, నాగార్జున గారిది అక్క. ఇప్పుడు డాడీ కోసం అడుగుతున్నావా నాగార్జున గారి సాంగ్? అవునక్క, డాడీ కూడా టీవీ చూస్తున్నాడు. ఓహో, అందుకనా? డాడీ చూస్తున్నారు కాబట్టి డాడీ కోసం డెడికేట్ చేస్తున్నావు. ఓకే శృతి, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హలో హాయ్, వచ్చేసారు లైవ్ లోకి, మాట్లాడండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? హలో హాయ్, మీ పేరు చెప్పండి. నా పేరు గుర్తుపట్టలేదండి. ఏంటండి ఇలా మర్చిపోయాను? ఏ ఊరు? హలో, ఏ ఊరు? నమస్తే దీపా గారు. ఓహో, అరుణ గారా?
ఓకే. హలో అంటే ఆ ఒక్క పిలుపుతో గుర్తుపట్టలేదు కదా, జస్ట్ హలో అని వదిలేశారు. నేను ఇంకా ఎవరో కొత్త కాలర్ అనుకున్నా. ఓకే. ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్ కాదు, నిన్న మా మాయ కోసం బాలకృష్ణ సాంగ్ వేయండి అన్నాను, అందులోకి మాట్లాడి పెట్టేశారు. మరి లాస్ట్ లో కాల్ చేశారు అనుకుంటా. అవునవును. మరి లాస్ట్ లో కాల్ చేస్తే ఆబ్వియస్ గా టైం ఉండదు కదా. అవును, అందుకే ముందుగా చేశాను ఈరోజు. ఓహో, మీకు బాలకృష్ణ సాంగ్ కావాలి అంతేనా? నందమూరి బాలకృష్ణ సాంగ్ కావాలి మీకు, మీ వారి కోసం డెడికేట్ చేస్తున్నారు. అవునవును. ఓకే, డెఫినెట్ గా. ఏంటి ఏదో చెప్పబోయారు? హలో అరుణ గారు, నాకు వినిపిస్తోంది, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిన్న సభలో పాడి చాపిస్తాం కదా, మీతో పాడుతూ అంటున్నా. పాడండి. పాడొచ్చా? పాడొచ్చు, హ్యాపీగా పాడొచ్చు. బాగుందే భలే ఉందే ఇదే కొంటే తెలియంతా సమాచారుందే బాగుందే కన్ను కన్ను తెలుస్తాయి ఎన్నో తెలుస్తాయి చూస్తే ఉత్తరం ఫోన్ సరిగ్గా పెట్టుకుని పాడండి అరుణ గారు. ఏమో ఏమైందో అనంతం ఏమైపోయిందో ప్రపంచం మనతో ఉండేది ఎలాగో మాయమైందో ప్రపంచం మనతో అయిపోయిందా? తెలిసిపోయింటుంది. ఓహో, గ్యాప్ ఇచ్చారా? ఓకే, వినబడుతుందండి. వినబడుతుంది కానీ చాలా క్లమ్జీగా వినిపిస్తోంది. అరుణ గారు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు ఈ లైవ్ లో మాట్లాడడానికి, పాటలు పాడడానికి, విషెస్ చెప్పడానికి. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నేనెవరో కనిపెట్టక్క. నీ పేరులో కొంచెం వీరత్వం ఉంటుంది కదా. కరెక్ట్ అక్క. రఘువీర్. బాగున్నావా? బాగున్నా. మార్నింగే లేస్తావా? నీకు అలవాటు ఉందా లేకపోతే ఈ షో కోసం లేస్తున్నావా? అలవాటు ఉందక్క. ఏ టైంకి లేస్తావు యూజువల్ గా? 7 ఓకే. ఏంటి డైలీ రొటీన్ ఏంటి అసలు? అంటే నెక్స్ట్ ఏదైనా జాబా, చదువుకుంటున్నావా? ఇప్పుడు లా ఫైనల్ ఇయర్ అక్క. లా ఫైనల్ ఇయరా? ఓకే ఓకే, సూపర్. అక్క నువ్వంటే నాకు ఇష్టం అక్క. సో స్వీట్ ఆఫ్ యూ. ఇంతకు ముందు కూడా నిన్ను పొదుపు కథ అడగొచ్చు అక్క? అడగొచ్చు, హ్యాపీగా అడగొచ్చు. నల్లని కుక్కకి కుక్క పిల్లకి 4 చెవులు, అదేంటి? నల్లని కుక్క పిల్లకి 4 చెవులా? 4. ఎక్కువ లేవు. 4. ఆర్ యూ షూర్? అవునక్క. లవంగం? కరెక్ట్ అక్క. ఇలాంటి పొడుపు కథలు నువ్వు అడగాలి, నేను ఆన్సర్ చెప్పాలి. ఎవరికి తెలియదేమో ఇవన్నీ. ఎవరు చెప్పారు ఈ పొడుపు కథ? మా గ్రాండ్ పేరెంట్స్ చెప్పింది. అబ్బా, చక్కగా గ్రాండ్ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేసావు అన్నమాట. అక్క చెప్పనా? నీ డ్రెస్ మంచిగా ఉంది అక్క. థ్యాంక్ యూ. ఈరోజు పాట ఏమైనా పాడుతున్నావా? నో పాటల్సా? పాటలు రావక్క. నేను చెప్పిన డైలాగ్ ని నువ్వు రిపీట్ చేసి చెప్పాలక్క ప్లీజ్. ఓహో, ఓకే సరే. నాకు టాస్క్ ఇప్పుడు. ఓకే ఓకే, ఇది టార్గెట్ టాస్క్ అర్థం కావట్లే. ఓకే, స్టార్ట్. ఎవరు కొలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ పెట్టారో వాడే పండు కాదు. ఎవరు డైలాగ్ చెప్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే రఘువీర్. నైస్ టాకింగ్ టు యూ. చాలా బాగా చెప్పావు డైలాగ్. చెప్పు ఏదో చెప్పాలనుకుంటున్నావు. ఏమన్నా స్పెషల్ ఉందా? ఏంటి? నీకోసం ఒక సాంగ్
డెలికేట్ చేస్తున్నా. ఓహో, అందరూ పాపం ఫ్యామిలీ మెంబర్స్ కో ఎవరెవరికో డెడికేట్ చేస్తారు, నా కోసం డెడికేట్ చేస్తున్నావా? ఎంత కైండ్ నువ్వు అసలు. ఒక్క మాట చెప్పి కాల్ కట్ చేయక్క ప్లీజ్. ఓకే, హలో. చెప్పునానా. ఈ దేశానికి వెలుగు ఇచ్చేది లైక్ నాకు వెలుగు ఇచ్చేది మా దీపక్. ఓకే, ఈరోజు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయను. సో నైస్ ఆఫ్ యూ, నైస్ టాకింగ్ టు యూ బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మీ పేరు? రత్నరాజు. మాట్లాడామా మనం ఇంతకు ముందు? లేదు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? మిమ్మల్ని ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇంట్లో? రాజు అని పిలుస్తారా? వర్క్ అయితేనేమో రాజు అని పిలుస్తారు, బయట అయితేనేమో రసం అని పిలుస్తారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ప్రెసెంట్ అయితే డ్రెస్సింగ్ చేసుకుంటున్నాం. ప్రీవియస్ గా అయితే ఎగ్జిక్యూటివ్ గా చేశాం. ఓకే, రాజు గారు ఏ ఊరు నుండి? తామర్రు. ఓకే, ఈ షో ఇప్పుడే చూసారా? ఈరోజే ఓపెన్ చేసి ఈరోజే చూస్తున్నా. ఓకే, చూసారు, కాల్ చేసేసారు. మన లైవ్ షోలో మీరు సాంగ్స్ డెడికేట్ చేయొచ్చు ఎవరికైనా, లేదా మీకు ఇష్టమైన ఫేవరెట్ హీరో సాంగ్ అడగొచ్చు. ఏమన్నా స్పెషల్ విషెస్ ఉంటే, బర్త్డేస్ లేదా ఎనీ అదర్ సెలబ్రేషన్స్ విషెస్ చెప్పేయచ్చు. అంటే మీ చేత చెప్పించుకునేటంత తోడు లేరా? మీతో చెప్పించుకోవాలంటే ఒక రేంజ్ ఉండాలా? అయ్యయ్యో, నాతో మాట్లాడాలంటే రేంజ్ ఉండక్కర్లేదు, జస్ట్ ఫోన్ ఉంటే చాలు. ఓకే, రాజు గారు మూవీస్ చూస్తారా? లేదండి, చాలా తక్కువ. ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్ హీరో? హీరో అయితే ఎవరు లేరు. యాంకర్స్ ఉన్నారా? ఇష్టమైన యాంకర్స్? టీవీ చూస్తారా? అసలు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పండి? మీ ఫ్యామిలీలో మీ ఫేవరెట్ ఎవరు? ఫ్యామిలీలో ఫేవరెట్ అంటే మా నాన్న. మీ నాన్న. మీకు పెళ్ళయిందా? అందుకే నాన్న అన్నారు. పెళ్ళైతే వైఫ్ అని చెప్పేవాళ్ళు. అది ఆల్రెడీ ఒక మైండ్ సెట్ లో ఉన్నారు, స్మార్ట్ మీరు బాగా. ఓకే, రాజు గారు నైస్ టాకింగ్. చెప్పండి. నా పక్కన నా ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయింది, ఇప్పుడు అందరూ కలిసి నాకు పెళ్లి చేద్దాం ఉన్నారు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు. నైస్ టాకింగ్ టు యూ రాజు గారు. బాబాయ్, టేక్ కేర్. ఏంటో ఫేవరెట్ హీరో సాంగ్ ప్లే చేద్దామంటే ఫేవరెట్ హీరో లేరు, వేరే ఏమైనా అడిగితే పెద్ద ఫేవరెట్స్ ఏం లేవు. ఎనీవేస్, అలా ఉండడం కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మనం అలా ఇష్టాలు పెట్టుకోకుండా ఉంటేనే మనకు మనం హ్యాపీగా ఉంటాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? వర్మ ఒక్కటే అర్థమైంది నాకు. కార్తీష వర్మ. ఎంత బాగుంది తెలుసా పేరు, చాలా చాలా యూనిక్ గా ఉంది. ఫస్ట్ టైం వింటున్నా ఇలాంటి పేరు. ఏం చేస్తుంటావు? కాంప్లిమెంట్ ఇచ్చినా సైలెంట్గా ఉంటుందో ఏంటో. ఏం చేస్తుంటావు వర్మ? ఏం చేస్తుంటావు? స్కూల్కి వెళ్తావు. ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్. కార్తీష వర్మ పేరు చాలా బాగుందని ఎవరన్నా చెప్పారా? ఎవరన్నా నీ పేరు బాగుందని చెప్పారా? చెప్పారు కాబట్టి పెద్ద పట్టించుకోవట్లేదు అనమాట. ఓకే, ఏదన్నా పోయం చెప్తావా? ట్రై చేయి. జానీ జానీ उसको पानी की शुगर नो पक्का टिन्निंग साइज नो पक्का ओके కార్తీష వర్మ ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఫోర్త్ క్లాస్ చదువుతూ జానీ జానీ ఎస్ పాప చెప్తారా ఎవరన్నా? ఓకేలే, సరేలే. నైస్ టాకింగ్ టు యూ. బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు నాగరాణి మేడం. నాగరాణి గారు, ఏ ఊరు? మాది మిర్యాలగూడ మేడం.
మాట్లాడుకుందామా మనం ఇంతకు ముందు చెప్పు అది టీవీలో మాట్లాడుకుంటుంటే విన్నారా? మేడం నాగరాజు మేడం చెప్పండి. మాట్లాడలేదు మేడం, ఇది ఫస్ట్ టైం మేడం మీరు మాట్లాడడం మీతోని. ఓకే, ఈ షో చూస్తుంటారా? అవును మేడం, అవును మేడం. నచ్చిందా గుడ్ మార్నింగ్ షో? సిరివెన్నెల పాట ఒకటి వేస్తారేమో సుహాసినిది అని. ఓకే, ట్రై చేస్తాను. చూస్తారు. ఏంటేంటి నచ్చింది అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. మీరు టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేను అడిగే క్వశ్చన్ అక్కడ వచ్చే క్వశ్చన్ లేట్ అవుతుంది. చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఓకే, యాక్చువల్ గా మీరు చాలా లేట్ గా కాల్ చేశారు. ఇన్ కేస్ ట్రై చేస్తాను టైం ఉంటే, లేకపోతే నెక్స్ట్ లైవ్ లో ప్లే చేస్తా. ఓకే, మీకోసం ఏదో ఒక పాట అయితే ప్లే చేస్తా. బాబాయ్, టేక్ కేర్. పక్కా సిరివెన్నెలే వేయాలి అన్నట్టు చెప్తున్నారు ఆవిడ. ఓకే, బాబాయ్, టేక్ కేర్.